హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వసంత పంచమి ఏ రోజున వచ్చింది అంటే ఫిబ్రవరి 2 ఆదివారమా లేదా ఫిబ్రవరి 3 సోమవారమా, ఏ రోజున వచ్చింది, ఈ రోజున పూజ ఏ సమయంలో చేయాలి, పిల్లలకి అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలి, వసంత పంచమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం, వసంత పంచమి యొక్క విశిష్టత అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. వసంత రాకతో బసంత లేదా వసంత పంచమి జరుపుకుంటాము. దేశంలోని హిందువులు అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ ఇదండి. ఇది హిందూ పంచాంగం ప్రకారం పంచమి తిథి లేదా శుక్లపక్షం మరియు మాఘమాసంలో 5వ రోజున వస్తుంది ఈ వసంత పంచమి. దీన్ని దక్షిణ భారతదేశంలో ప్రాంతాల్లో శ్రీ పంచమి అని కూడా పిలుస్తామండి. ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తాము. ఆమె సంగీతం, కళలు, జ్ఞానం మరియు అభ్యాసానికి దేవత కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఆమెను పూజిస్తే చాలా మంచిదండి. సరస్వతీదేవిని పూజించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమె లేనప్పుడు ప్రపంచం అజ్ఞానం యొక్క చీకటిలో మునిగిపోతుంది. సరస్వతీదేవి మన పురాణాల ప్రకారం సరస్వతీదేవి ఈ విశ్వంలో జ్ఞానోదయానికి ప్రతినిధి. ఈ రోజున పిల్లలకు విద్య యొక్క మొదటి పాఠాలను అందించడానికి తరచుగా పవిత్రమైనదిగా పరిగణిస్తామండి. దీనినే విద్యారంభం లేదా అక్షరాభ్యాసం అంటాము. అంటే ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదండి. ఇంతటి ఈ వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, తిథి ప్రారంభ విషయాలు ఇప్పుడైతే నేను తెలియచేసండి. అంటే ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం లేదా సరస్వతి పూజ నిర్వహించడం లేదా దేవాలయాల్లో సరస్వతి అమ్మవారి ఈ దర్శనం చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తే మనకి ఎలా జ్ఞానము అవన్నీ సిద్ధిస్తాయండి. ఇంతటి వసంత పంచమి ఎప్పుడు వచ్చిందో, తిథి ఎప్పుడు ప్రారంభమైందో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీ అనగా ఆదివారము మధ్యాహ్నము 12:27 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ అనగా సోమవారము ఉదయం 10:13 వరకు ఈ పంచమి తిథి అయితే ఉంటుందండి. ఈ వసంత పంచమి మనం ఎప్పుడు జరుపుకోవాలంటే 2025 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ అనగా సోమవారం రోజున జరుపుకోవాలండి. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనుకునేవారు ఈ పంచమి తిథి ఉన్న సమయంలోనే చేయించాలండి. అంటే మనకి ఈ పంచమి తిథి ఉన్న సమయంలో ఎప్పుడైనా చేయించవచ్చండి. ఇంకా మన సూర్యాస్తమం అయిన తర్వాత అక్షరాభ్యాసం అనేది నిర్వహించకూడదు. ఈ రోజున మనం పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి ఉదయం 5:46 నుండి 7:22 వరకు అండి. ఒకవేళ మీకు ఆ సమయం కుదరలేదంటే ఉదయం 9 గంటల నుంచి 10:13 వరకు మనం అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చు. పిల్లలకి ఇంకా మన ఇంట్లో పూజ అయిన సరస్వతి పూజ చేసుకోవచ్చు. ఇలాంటి పనులన్నీ మనం ఈరోజు అయితే చేసుకోవచ్చు అండి. చాలా మంచిది ఆ సరస్వతి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే. ఇంకా మీకు ఈ వసంత పంచమి గురించి ఏమైనా సందేహాలు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈ రోజున బాసరలో అయితే చాలా వాటికి అక్షరాభ్యాసం చాలా చేస్తారండి. అక్కడ దాకా వెళ్ళని వాళ్ళైనా మనం ఇంట్లో అయినా సింపుల్గా అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చు. లేదా మన దగ్గరలో ఉన్న సరస్వతి అమ్మవారి గుళ్ళకైనా వెళ్ళి మనం అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చండి. ఓకే అండి, మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.